వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుని నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ఆమె అన్నారు. ఆగస్టు 15, జనవరి 26 కేవలం సెలవు దినాలు కావని, ఆ రోజుల ప్రాముఖ్యతను, మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజులని చెప్పారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఉత్తమ పనితీరు ప్రశంస పత్రాలు అందజేశారు. భవిష్యత్ తరాలకు కూడా అనుకూల విధంగా రూపొందించి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. మనందరం చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో చదువుకున్నాం. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు. ఈరోజు రాజ్యాంగం మనం కల్పిస్తున్న హక్కుల్ని ఎలా అయితే అనుభవిస్తున్నామో, ఆ రాజ్యాంగం పట్ల, మన భారతదేశం పట్ల మనకి విధులు కూడా ఉన్నాయి. రెండు మనం సరి సమానంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే రాజ్యాంగం పట్ల మనకి గౌరవం ఉన్నట్టు ఉంటుంది. రైట్ టు స్పీచ్, మాట్లాడే హక్కు మనకు ఒకటి ఉంది, వాక్కు హక్కు. అంటే మన భావాన్ని తెలియపరచడం ఎంత ముఖ్యమో, అలాగే మన మాటల ద్వారా ఇతరుల గౌరవానికి భంగపరచకుండా ముందుకు వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. ఒకటి మన హక్కు అయితే ఇంకోటి మన విధి. ఎందుకని చెప్తున్నానంటే, ఏ రోజు ఊహించలేదు. ప్రస్తుతం వాక్ స్వాతంత్రాన్ని, మీ మాటలు, మీ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కన్నా ఇతరులు కించపరచడం అనే దాని మీదే ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నాం. దయచేసి అలాంటి మాట్లాడే వాళ్ళందరూ వారికి రాజ్యాంగం పట్ల ఉన్న విధులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన భావాన్ని ప్రకటించే హక్కు ఎంత ఉందో, ఇతరుల గౌరవాన్ని కాపాడే హక్కు కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని, అలాగే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కాదు, ఆ రోజు యొక్క ప్రత్యేకతని గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలకి ఆగస్ట్ 15 అంటే సెలవు, జనవరి 26 అంటే సెలవు అనే రోజుల్లో వెళ్ళిపోతున్నారు మన పిల్లలు కూడా. అది సెలవు కాదు. ఆ 2 రోజుల్లో మన దేశం పట్ల, మన రాజ్యాంగం పట్ల మనకి చాలా విధులు ఉన్నాయి. మనం ఈరోజు అనుభవిస్తున్న హక్కులతో పాటు ఆ విధులను కూడా కాపాడే బాధ్యత మనం మన భవిష్యత్ తరాలకి చెప్తేనే ఈ 2 తేదీలకు ఉన్న ప్రాముఖ్యత బాగుంటుంది. మరొక్కసారి వాక్ స్వాతంత్రాన్ని, మీ భావాన్ని చాలా గౌరవంగా మాట్లాడొచ్చండి. 2 రకాలుగా మాట్లాడొచ్చు. మన భావాన్ని చెప్పడంతో పాటు ఇతరులకి ఇబ్బంది కలగకుండా చెప్పడంలోని ఆ వాక్ స్వాతంత్రం అనే హక్కును మనం ఉపయోగించడంలో ఉంటుంది. ఎందుకో చెప్పాలనిపించింది. మరి ఒక్కసారి ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకునేలా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.